యొక్క సంచారం వల్ల ఈ సంవత్సరం వీళ్ళకి కూడా శుభమూలక ధనం చేయి. మిథున రాశి వారు ఇంట్లో ఏవైనా మంచి కార్యక్రమాలు చేయడం, వివాహాది శుభకార్యం, పిల్లలకు పెళ్లిళ్ళు చేయడం ఇలాంటివి ఏదైనా మిథున రాశి వారు ఈ సంవత్సరం చేస్తారు ఖచ్చితంగా. ఇది మిథున రాశి వారి యొక్క ఫలితం. రాజపూజ్యం 1, అవమానం 7. సగం మందిని పిలవడం మానేస్తారు, అందరూ తిడతారు. ఆఖరి పాదం పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఆశ్లేషాంతం కర్కాటకం. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11. వీళ్ళకి కూడా శుభమూలక ధనం వ్యయం ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఫలితం. ఇక రాశులన్నింటిలో కన్నా ఉత్తమమైనటువంటిది రాజు అయినటువంటి రాశి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే 12 రాశుల వాళ్ళకి కూడా ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఆదాయం సర్వాదాయం 98, సర్వ వ్యయం 104. అంటే ఈ సంవత్సరం ఆదాయం కన్నా వ్యయమే కొంచెం ఎక్కువగా ఉంది. అందరూ అన్ని విధాల అన్ని రంగాల వాళ్ళు కూడా వ్యయాన్ని కొంచెం ఎక్కువగా చేస్తారని తెలుస్తోంది. మరి వ్యయం ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే రేట్లు పెరిగినప్పుడు వ్యయం అవుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడు ఈ సంవత్సరం ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. ఇది తెలియజేస్తుంది మనకి ఈ సంవత్సరం పంచాంగం. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. రాజ్యపూజ్యం 7, అవమానం 7. అవి కూడా సమానంగా ఉన్నాయి. ఇక సింహరాశి వారికి అష్టమ శని కొంచెం ఇబ్బందిగా ఉంది. అష్టమ శని వల్ల సింహరాశి వారు అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా ఔషధ సేవన చేయవలసినటువంటి అవసరం సింహరాశి వారికి వస్తుంది. ఇది సింహరాశి వారి యొక్క ఫలితం. కన్యారాశిలోకి వెళ్తే ఈ కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. కన్యారాశి వారి యొక్క ఫలితం. కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా బుధుడు ఈ అధిష్టాన దేవత మిథున కన్యయోర్ బుధ, బుధుడు కన్యా మిథునయోర్ బుధ. కన్యా రాశి వారికి మిథున రాశి వారికి బుధుడు అధిష్టాన దేవత అవడం వల్ల వీళ్ళు పెట్టుబడులు పెట్టి ఏదైనా కొత్తదైనటువంటి వ్యాపారాలను ప్రారంభించడానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది కన్యారాశి వారికి. ఇక తులారాశి వారికి ఈ సంవత్సరం చిత్తా నక్షత్రం 3, 4 పాదములు. అంటే ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళ నక్షత్రం నాకు తెలిస్తే మేము వాళ్ళ గురించి విశేషంగా ఇంకా చెప్పే ఏమైనా అవకాశం ఉంటే చెప్తాము. సరే, అది అందరికీ తెలిసిపోతుంది కాబట్టి మరోసారి ఆలోచిద్దాం దాని గురించి. ఇక తులారాశి వారికి చిత్త 3, 4 పాదములు. స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు. ఇది తులారాశి వారు. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది. ఇందాకే మనం మాట్లాడుకున్నాం, సర్వాదాయం కన్నా సర్వ వ్యయం ఎక్కువగా ఉంది. తులారాశి వారికి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి అన్నీ కూడా తీసి అమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ పరిస్థితి బాగుంది ఈ సంవత్సరం. కాబట్టి గనుల శాఖ ఈ సంవత్సరం ఉన్నత స్థితిలో ఉంటుందని చెప్పవచ్చు. గనుల నుంచి మీకు మంచి ఆదాయాన్ని పొందొచ్చని గవర్నమెంట్కి ఒక సూచన. ఇక ధనురాశి వారికి ధనురాశి, ధనుస్సు, మీనం ఈ రెండు కూడా సమాజాన్ని నడిపించేటటువంటి స్థితిలో ఉండేటటువంటి నక్షత్రాలు. సమాజానికి లీడర్స్ అంటే టీచర్స్, తర్వాత సమాజానికి ఏదైనా ఒక మంచి ఆదాయాలు బాగున్నాయి. ఇక రాజ్యపూజ్యం 5, అవమానం 6. అంటే గురువులకి, పండితులకి, ఉపాధ్యాయులకి వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం